హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. హాయ్ సార్, సునీత గారు జగన్ కి షాక్ ఇచ్చే ప్రశ్నలు అడిగింది. ఏం ప్రశ్నలు అడిగి ఉండొచ్చు సార్? ఈ మధ్యన యాక్చువల్గా సునీత కొంచెం అగ్రెసివ్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు దొరికిన ఫోన్లు, ఫోన్ నెంబర్లు, ఫుల్ డేటా స్క్రీన్స్ మీద చూపించి ప్రెస్ మీట్ పెట్టింది. అందులో సాక్షి వాడు ఎవడో రకరకాల ప్రశ్నలు వేస్తున్నాడు. ఇది ఇప్పుడే ఎందుకు బయట పెడతానంటే నాకు ఇప్పుడే దొరికిందా ఉంది. ఇప్పుడే దొరికి ఇంత అవకాశం ఎందుకు వచ్చిందంటే షర్మిలా సపోర్ట్ ఉంది. ఇప్పుడు షర్మిలాని గెలిపించాలి కాబట్టి అక్కడ అవినాష్ రెడ్డిని తప్పించాలి కదా. తప్పించి ఏంటి వడ్డర చేయించిన వాడిని అక్కడ నిలబెట్టి గెలిపించాలా అనుకునే తత్వమే ఘోరాతి ఘోరమైన విషయం అది. అవును. దాన్ని అమ్మాయి ఆవిడ చెప్తుంది. మరి ఎంతకాలం ఏం చేశారంటే ఎంతకాలం దొరకలేదు, ఇప్పుడు దొరికినాయి. మరి ఎంతకాలం సిబిఐ ఎందుకు చేయలేదు, ఎందుకు జాప్యం చేయలేదు అడగండి మీరు అంటుంది. ఎటువంటి అడిగిందంటే 130 ఫుల్ చాట్ వచ్చేస్తుంది స్క్రీన్ మీద, అందులో చూపిస్తుంది. ఎన్లార్జ్డ్ మానిటర్ మీద చూపించేస్తుంది. చూపిస్తుంటే వీళ్ళకి జవాబులు లేవు. ఒక్క సాక్షుడు ఒకటే ప్రశ్నిస్తున్నాడు. అవన్నీ కూడా జగన్కి దెబ్బ వచ్చేసి డైరెక్ట్గా అవినాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే వీళ్ళు అరిగినట్టుగానే మొత్తం వచ్చేసింది. అందులో ఆ అర్థం వచ్చేటట్టు చాలా కడిగి పారేసింది. మీరు నిజంగా ఇది అనుకున్నప్పుడు, మంచిగా మీరు ఏం చేయలేదు అనుకున్నప్పుడు కడిగిన ముత్యంలాగా బయటికి, అది కడిగిన ముత్యంలా కవితలా నేను కడిగిన ముత్యంలాగా వస్తానని ఆవిడ, తర్వాత ఏమో TV9 రజనీకాంత్ ఇంటర్వ్యూలో కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తానని కేటీఆర్, వీళ్ళిద్దరూ అన్న ప్రశ్నలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అర్థమైనప్పుడు మీకు. సో అటువంటి విధంగా కడిగిన ముత్యాల బయటకు వచ్చే అంత గొప్పవాళ్ళు అయితే మీరు మరి ఇప్పటి వరకు మీరు ఇవన్నీ ఎందుకు చూపించలేదు? ఇవన్నీ డైరెక్ట్గా తెలుస్తున్నాయి కదా, టైంతో సహా తెలిసిపోతుంది. సో నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ ఒక్క మాటరే కేసే పెద్దదైపోయి అవును డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ జగన్స్ ఇది రిజల్ట్స్. అదే లేకపోతే జగన్కి చాలా చాలా వరకు ఫేవరబుల్. ఎంతమంది తింటా కూడా పర్లేదు. అక్కనే నాగేశ్వరరావు గారు ప్రేమాభిషేకం 175 రోజు మెడ్రాస్లో చేశారు. అప్పుడు మెడ్రాసే కదా ఇండస్ట్రీ, ఆయన హైదరాబాద్లో ఉన్నా కూడా అక్కడ చేశారు. దానికి మేము కాలేజీలో ఉండి ఎవరి ద్వారా ఉన్న ప్రొడ్యూసర్లు బంధువు ఉంటే ఎదురు సీట్లు కూర్చున్నాం వుడ్లాండ్స్ హోటల్లో. చాలా గ్రేట్గా లెక్క మేము. అంటే ఎదురుగుండా సినిమా స్టార్స్ చూడడం, నారాయణ గారిని చూడడం, జితేంద్రాలు అందరూ వచ్చారు, నారాయణ గారి గ్యాంగ్ అంతా. అప్పుడు ఒక డైలాగ్ అన్నాడు, ఎందుకు చెప్పినంటే ఉపోద్ఘాతం ఎప్పుడో చెప్పాను ఇది. నన్ను ఈ సినిమా యొక్క విజయాన్ని చూసి చాలామంది ఏడుస్తున్నారు. ఆయనలా మాట్లాడతారు నాగేశ్వర గారు, ఈ ఎంతమంది ఏడిస్తే నాకు అంత మంచిది అన్నమాట. అలాగే జగన్ గురించి చాలామంది ఏడుస్తున్నారు, చాలామంది ఎనిమీస్ ఉన్నారు. ఓకే, ఒకటి అతను కలవడానికి చాలామందికి వీలు పడలేదు. అది సెక్యూరిటీ రీజన్స్ ఒకటి, చాలా ఉన్నాయి అతనికి, చాలా ఉన్నాయి. కాబట్టి అతను కలవలేకపోయాడు. కలవలేకపోవడం అనేది నేరం కాదు, కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే కలవాలి, చాలామందిని కలవాలి. వాళ్ళ నాన్నగారికి మేమే డైల్ సీఎం అనే ప్రోగ్రాం పెట్టించాను నేను. ఆయనకి అడ్వర్టైజింగ్ చేస్తున్న టైంలో ఆ రూమ్లోనే కట్టించారు, క్యాంప్ ఆఫీస్లో, డైల్ సీఎం అని. అస్తమాన్ చేసేవారు కాదు, అని టైం ఉండాలి కదా. ఆయన కూడా దాన్ని కట్టింది TV9 వాళ్ళే. ఆ రూము వాళ్ళ కలర్స్ వేస్తారు, రెడ్ బ్లూను. నేను అది కూడా కంప్లైంట్ చేశాను. ఇదంటే TV9 వాళ్ళు పెట్టినట్టుగా ఇస్తారంటే మనం వాళ్ళని చేయమన్నాం రూము అని అన్నారు అనమాట. ఇదేంటిది, వాళ్ళ కలర్స్ ఎలాగేస్తారు? అప్పుడు బురళి అని ఉంటాడు, అప్పుడు అతను చేస్తూ ఉంటాడు అక్కడ. నేను అతను కూడా చెప్పాను, అవి కొన్ని పుట్ యువర్ కలర్స్ అని. యూ షుడ్ పుట్ ఓన్లీ ఏదైనా కాంగ్రెస్ కానీ పెట్టాలి, అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సింబల్ పెట్టాలి. నాకు ఉంటాయి యూట్యూబ్లో ఆయన మీద చేసినాయి ఆంధ్రప్రదేశ్ సింబల్ తోటి, అవి పెట్టాలి. కానీ అవి కానీ పుట్ TV9 కలర్స్ అలా చేస్తారు. అర్థమైతే మీకు. వాళ్ళకి మైలేజ్ వచ్చినట్టు ఆ రూమ్ తయారు చేశారు, డైల్ సీఎం. అప్పుడు ఈ గొడవ ఉండేది కాదు, కలుస్తున్నారా కలవట్లేదా, అట్లీస్ట్ ఒక నెలకోసారైనా ఉండేది ఆ ప్రోగ్రామ్. అంటే డైల్ సీఎం అంటే సార్ సీఎం గారు కాల్ చేయొచ్చు, ఆయనే మాట్లాడతారు. మేము ఇచ్చాం కాన్సెప్ట్. అదే అంతమంది కలుస్తారంటే సీఎం అండ్ ఒక లక్షల మంది వేస్తారు. అటువంటి కొత్త 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 ఆటలకి ఆహ్వానం చేస్తాడు ఆయన, ఇన్వైట్స్. ఆయన యాక్చువల్గా ఆయన లెక్కే వేరు. అర్థమైంది మీకు. అర్థమైనప్పుడు యాజ్ ఎ సీఎం ఆయన యొక్క జోష్, ఆయన యొక్క ఇది చాలా వేరేగా ఉండేది అనమాట. ఎవరికి రాదు అది, కొంతమందికి ఉంటుంది. అటువంటి వాళ్ళ దగ్గర మేము అడ్వర్టైజింగ్ ఒప్పుకుని చేసాం. అదే అన్నప్పుడు అలాగన్నా చేసి ఉండవలసింది.
కానీ ఇతను మరి కలవటం కష్టమైపోయింది కదా. చాలా మంది అదే గ్రీవెన్స్. ఇప్పుడు చిరంజీవి వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ దిగిపోమన్నారు, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. సో మెనీ ఆర్ దేర్. స్కాన్ చేస్తూ ఉంటుంది లోగా, అక్కడ ఎక్కడ దిగి నడిపించాడు అని మన వాళ్ళు చివుకులు పోకులు లాగుతున్నారు సినిమా ఫీల్డ్లో. ఇన్సల్ట్ చేశారని. మరి ఇన్సల్ట్ చేయనప్పుడు అతను మీరు ఎందుకు సన్మానం చేయలేదు సినిమా ఫీల్డ్లోనూ? చంద్రబాబు నాయుడు ఒకటేనే చేస్తారా? నేను ఎన్నోసార్లు అడుగుతున్నాను, ఇండస్ట్రీగా ఉంటూ. ఎలక్ట్ అయిన తర్వాత ఒకసారి కూడా అతను సన్మానం చేయలేదు అలా జగన్కి. ఆ విధంగా కలవటానికి చాలా కష్టతరంగా ఉందని చెప్పేసి ఆ సీఎంగా అతని మీద ఒక బ్లేమ్ ఉంది. ఆ బ్లేమ్ నుంచి బయటపడాలంటే అతనికి చాలామంది శత్రువులు ఎక్కువైపోయారు, పొలిటికల్గాను బయటను. అందుకు తప్పితే అతనికి మంచి ఇదిలో ఉంది. ఓన్లీ పెద్దది ఏంటంటే వీళ్ళు ఊహించింది బర్డర్. అదే చేస్తే బ్యాట్ చేస్తే ఓడిపోయినా కూడా దాని నుంచే ఓడిపోతాడు. చాలా చాలా మైనస్. ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీకి కాదు, అటు సైడ్ అందరికి తెలుసు, అంతా తెలుసు. అటువంటి బయట దిగొచ్చి ఎలక్షన్ నిలబడితే అతను తీసేస్తే ఏం చేయాలి, అది కూడా జగన్ ప్లస్ అయింది. ఇప్పుడు విశాఖపట్నంలో వాళ్ళ బంధువునే పెడుతున్నారు. కాబట్టి అవినాష్ రెడ్డి కంటెస్ట్, యువర్ ద మెయిన్ అక్యూజ్డ్. ద హోల్ ప్లాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ హౌస్ అని అందరూ చెప్పేస్తుండేది. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అపోజిషన్స్ అందరూ కోడైకి వస్తుంటే హౌ కుడ్ యూ కంటెస్ట్ ఇన్ యువర్ ఎలక్షన్స్? అంటే నార్త్లో జరిగింది అలాగా. జైల్లో ఉంటూ కంటెస్ట్ చేసిన వాడు చచ్చిపోయామన్నా, హార్ట్ అటాక్ వచ్చిందో లాగేశారు వెంటిలేటర్. మొన్న యూపీకి సంబంధించిన ఒక గ్యాంగ్ లీడర్ చచ్చిపోయాడు కదా, మీకు అర్థమైందా? వాడు ఎలక్షన్లు ఎంతో మంది చంపాడు. వాడు యాక్చువల్గా మంచి ఫ్యామిలీ, అతను నాట్ లైక్ అదర్ రౌడీస్. కానీ అతను ఒకటే అలాగ తయారయ్యాడు. అతను జైల్లో ఉంటే కంటెస్ట్ చేసి గెలిచాడు 2 సార్లు. సో అలాగా వీళ్ళు ఇప్పుడు ఇంకో దాన్ని కంపేర్ చేసుకుంటున్నారు. ఒక దొంగ గజ దొంగతో కంపేర్ చేసుకున్నట్టు, ఆడికంటే నేనే బెటర్ కదా ఆ టైప్లో అనమాట వీళ్ళు. ఇతను తీసుకొచ్చి కంటెస్ట్ చేయడం అనేది పెద్ద బూత్. చాలా చాలా ప్లస్ ఏమో ఆ ఏరియాకి అమ్మాయి జగన్ చెల్లి పేరు ఏం పేరు, షర్మిల నిలబడాలనేదే ఆయన పట్టు. ఎవరో వివేకానంద రెడ్డి గారు దాని గురించే చంపారని కలరిస్తారు. ఏం కాదు, అతని మీద పర్సనల్గా కూడా వీళ్ళకి పడదు. అతను తప్పించకపోతే ఏదో రోజున ఏకు మేక్ అయిపోతాడని చెప్పేసి అనిపిస్తారు. చాలా చాలా మైనస్. ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీకి కాదు, అటు సైడ్ అందరికి తెలుసు, అంతా తెలుసు. అటువంటి బయట దిగొచ్చి ఎలక్షన్ నిలబడితే అతను తీసేస్తే ఏం చేయాలి, అది కూడా జగన్ ప్లస్ అయింది. ఇప్పుడు విశాఖపట్నంలో వాళ్ళ బంధువునే పెడుతున్నారు. కాబట్టి అవినాష్ రెడ్డి కంటెస్ట్, యువర్ ద మెయిన్ అక్యూజ్డ్. ద హోల్ ప్లాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ హౌస్ అని అందరూ చెప్పేస్తుండేది. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అపోజిషన్స్ అందరూ కోడైకి వస్తుంటే హౌ కుడ్ యూ కంటెస్ట్ ఇన్ యువర్ ఎలక్షన్స్? అంటే నార్త్లో జరిగింది అలాగా. జైల్లో ఉంటూ కంటెస్ట్ చేసిన వాడు చచ్చిపోయామన్నా, హార్ట్ అటాక్ వచ్చిందో లాగేశారు వెంటిలేటర్. మొన్న యూపీకి సంబంధించిన ఒక గ్యాంగ్ లీడర్ చచ్చిపోయాడు కదా, మీకు అర్థమైందా? వాడు ఎలక్షన్లు ఎంతో మంది చంపాడు. వాడు యాక్చువల్గా మంచి ఫ్యామిలీ, అతను నాట్ లైక్ అదర్ రౌడీస్. కానీ అతను ఒకటే అలాగ తయారయ్యాడు. అతను జైల్లో ఉంటే కంటెస్ట్ చేసి గెలిచాడు 2 సార్లు. సో అలాగా వీళ్ళు ఇప్పుడు ఇంకో దాన్ని కంపేర్ చేసుకుంటున్నారు. ఒక దొంగ గజ దొంగతో కంపేర్ చేసుకున్నట్టు, ఆడికంటే నేనే బెటర్ కదా ఆ టైప్లో అనమాట వీళ్ళు. ఇతను తీసుకొచ్చి కంటెస్ట్ చేయడం అనేది పెద్ద బూత్. చాలా చాలా ప్లస్ ఏమో ఆ ఏరియాకి అమ్మాయి జగన్ చెల్లి పేరు ఏం పేరు, షర్మిల నిలబడాలనేదే ఆయన పట్టు. ఎవరో వివేకానంద రెడ్డి గారు దాని గురించే చంపారని కలరిస్తారు. ఏం కాదు, అతని మీద పర్సనల్గా కూడా వీళ్ళకి పడదు. అతను తప్పించకపోతే ఏదో రోజున ఏకు మేక్ అయిపోతాడని చెప్పేసి అనిపిస్తారు. థ్యాంక్ యూ సార్.